ఈ వీడియోలో మనము ఈరోజు, నిన్న, రేపు, ఇప్పుడు, ఇప్పుడే సాధారణంగా మనము చేసే పనుల్లో ఎక్కువగా మాట్లాడేవి ఈరోజు ఏం చేసాము, నిన్న ఏం చేసాము, రేపు ఏం చేస్తాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇప్పుడే ముగిసిన పనిని ఎలా చెప్తాము అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు జరిగిన యాక్టివిటీస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, నిన్న జరిగిన యాక్టివిటీస్ని ఎలా చెప్పాలి, రేపు జరగబోయే యాక్టివిటీస్ ఎలా చెప్పాలి, ఇప్పుడు జరుగుతున్న యాక్టివిటీస్ని ఎలా చెప్పాలి, ఇప్పుడే ముగిసిన యాక్టివిటీస్ని ఎలా చెప్పాలి అనేది మనము ఈ వీడియోలో క్లియర్గా మనము అర్థం చేసుకుందాము. ఇప్పుడు మనం మాట్లాడే సందర్భంలో ఎక్కువగా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా క్వశ్చన్స్ను చేయడం జరుగుతుంది, అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ క్వశ్చన్స్ని ఎలా ఇవ్వాలి, స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా ఈ టేబుల్ ద్వారా మనము సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఈ టేబుల్లో ఈరోజు జరిగే యాక్టివిటీస్ని పాజిటివ్లో స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాము, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాము. అదే నిన్న జరిగిన యాక్టివిటీస్ పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తాము, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఇస్తాము. అలాగే రేపు జరిగే యాక్టివిటీస్కి పాజిటివ్ స్టేట్మెంటు, నెగిటివ్ స్టేట్మెంట్, ఈ విధంగా మనము ఇక్కడ క్వశ్చన్స్ గురించి అలాగే స్టేట్మెంట్స్ గురించి కూడా క్లియర్గా అర్థం చేసుకుందాము. ఈరోజు ఐ గో అని చెప్తాము, అదే నిన్న జరిగితే ఐ వెంట అని చెప్తాము, రేపు జరిగితే ఐ షాల్ గో అని చెప్తాము, ఇప్పుడు జరిగితే ఐ యామ్ గోయింగ్ అంటాము, ఇప్పుడే ముగిసిపోయినట్టు చెప్తే ఐ హ్యావ్ గాన్ అని చెప్తాము. ఈ విధంగా మనము యాక్టివిటీస్ని చెప్పేటప్పుడు ఫస్ట్ ఐ గో, ఈరోజు యాక్టివిటీ అయితే ఐ గో నేను వెళ్ళాను, నిన్న యాక్టివిటీ అయితే ఐ వెంట్ నిన్న వెళ్ళాను, రేపు వెళ్తాను అంటే ఐ షాల్ గో, ఇప్పుడు వెళ్తున్నాను అంటే ఐ యామ్ గోయింగ్, ఇప్పుడే వెళ్ళొచ్చాను అంటే ఐ హ్యావ్ గాన్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే మేము చేసాము వీ డూ, నిన్న చేసాము వీ డిడ్, రేపు చేస్తాము వీ షాల్ డూ, ఇప్పుడు చేస్తున్నాము వీఆర్ డూయింగ్, ఇప్పుడే చేసాము వీ హ్యావ్ డన్. ఈ విధంగా మనము చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఆడాడు హీ ప్లేస్, నిన్న ఆడాడు హీ ప్లేడ్, రేపు ఆడతాడు హీ విల్ ప్లే, ఇప్పుడు ఆడుతున్నాడు హీ ఈజ్ ప్లేయింగ్, ఇప్పుడే ఆడి వచ్చాడు హీ హ్యాస్ ప్లేడ్. అలాగే ఆమె షీ రైట్స్, ఆమె ఇప్పుడు రాసింది, ఈరోజు రాసింది, షీ రోట్ నిన్న రాసింది, షీ విల్ రైట్ రేపు రాస్తుంది, షీ ఈజ్ రైటింగ్ ఇప్పుడు రాస్తూ ఉన్నది, షీ హ్యావ్ రిటర్న్ ఇప్పుడే రాసింది అని అర్థం. ఈ విధంగా మనము సాధారణంగా మనము నిత్య జీవితంలో ఈ పనులను, ఈరోజు చేసే పనులను, నిన్న చేసే పనులను, రేపు చేసే పనులను, ఇప్పుడు చేస్తున్న పనులను, ఇప్పుడే ముగిసిన పనులను చెప్పడము ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ యాక్టివిటీస్లో మనము ఇప్పుడు నేను చేస్తే ఎలా చెప్పాలి, అతడు చేస్తే ఎలా చెప్పాలి, మనం చేస్తే ఎలా చెప్పాలి, ఆమె చేస్తే ఎలా చెప్పాలి, వారు చేస్తే ఎలా చెప్పాలనేది ఈ టేబుల్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మనం ఆ పని చేయకపోతే, నేను చేయకపోయినా, మనం చేయకపోయినా, అతడు చేయకపోయినా, ఆమె చేయకపోయినా, వారు చేయకపోయినా ఎలా చెప్పాలి అనేది ఇక్కడ మనకు కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ని చెప్పడం జరిగింది. అవి కొన్ని చూద్దాము. ఐ డోంట్ గో అంటే నేను వెళ్ళలేదు, ఈరోజు వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో నేను నిన్న వెళ్ళలేదు. ఐ వోంట్ గో నేను రేపు వెళ్ళను. ఐ ఆమ్ నాట్ గోయింగ్ నేను ఇప్పుడు వెళ్ళటం లేదు. ఐ హ్యావ్ నాట్ గాన్ నేను ఇప్పుడు వెళ్ళి ఉండలేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే మేము తీసుకుంటే, మేము ఈరోజు వీ డోంట్ డూ ఈరోజు చేయలేదు, వీ డిడ్ నాట్ డూ నిన్న చేయలేదు, వీ వోంట్ డూ రేపు మేము చేయము, వీఆర్ నాట్ డూయింగ్ మేము ఇప్పుడు చేయటం లేదు, వీ హ్యావ్ నాట్ డన్ మేము ఇప్పుడు చేసి ఉండలేదు అని చెప్తాము. అలాగే హీ డస్ నాట్ ప్లే వాడు ఇప్పుడు ఆడలేదు, హీ డిడ్ నాట్ ప్లే అతను నిన్న ఆడలేదు, హీ వోంట్ ప్లే రేపు ఆడడు, హీఈస్ నాట్ ప్లేయింగ్ ఇప్పుడు అతను ఆడటం లేదు, హీ హ్యావ్ నాట్ ప్లేయిడ్ ఆయన ఇప్పటికే ఆడి ఉండలేదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షీ డస్ నాట్ రైట్ అంటే ఆమె ఈరోజు రాయలేదు, షీ డిడ్ నాట్ రైట్ ఆమె నిన్న రాయలేదు, షీ వోంట్ రైట్
రేపు రాయబోదు. షీ ఈజ్ నాట్ రైటింగ్, ఇప్పుడు రాయటం లేదు. షీ హ్యాజ్ నాట్ రిటర్న్, ఇప్పుడు రాసి ఉండలేదు. ఈ విధంగా మనము నెగిటివ్ స్టేట్మెంట్స్ని చెప్పడం జరుగుతుంది. ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ అయినా నెగిటివ్ స్టేట్మెంట్స్ అయినా నిన్న ఈరోజు అనేది ప్రజెంట్ యాక్షన్ చెప్తుంది. నిన్న అనేది పాస్ట్ యాక్షను. నిన్ననే కాదు, గతంలో ఎప్పుడూ ఆ పని చేయకపోతే ఈ విధంగా మనము చెప్పాలి. రేపు అంటే ఫ్యూచర్ యాక్షను, ఫ్యూచర్లో ఎప్పుడు చేసినా ఇలా ఇదే విధంగా చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న పనులను, జరగకపోయే పనులను ఈ విధంగా చెప్పాలి. ఇప్పుడే ముగిసిన పనులను, ముగియని పనులను ఈ విధంగా చెప్పాలి. ఇవి మనం పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ గురించి ఇక్కడ ఈ టేబుల్లో మనము చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దాము. క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తే ఎలాగా ఆ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలి అనేది ఈ టేబుల్లో చూద్దాము. ఇక్కడ ఈరోజు, నిన్న అంటే పాస్ట్, ఫ్యూచర్ రేపు, ఇప్పుడు ప్రజెంట్, అండ్ జస్ట్ కంప్లీటెడ్ జస్ట్ నౌ, ఈ విధంగా మనము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ వేసేటప్పుడు డూ అనే ఫామ్ మనం ఇక్కడ వాడవలసి ఉంటుంది. ఈ రోజుకి సంబంధించి డూ యూ ప్లే అంటాము. అదే నిన్న క్వశ్చన్ వేయాలనుకుంటే డిడ్ యూ ప్లే. సాధారణంగా క్వశ్చన్స్ ఎదుటి వ్యక్తిని వేస్తాం కాబట్టి యూ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. రేపు చేస్తాము విల్ యూ ప్లే, రేపు ఆడతావా. ఆర్ యూ ప్లేయింగ్, ఇప్పుడు ఆడుతున్నావా. హ్యావ్ యూ ప్లేడ్, ఇప్పుడు ఆడి ఉన్నావా అని అర్థము. ఈ విధంగా డూ యూ ప్లే, ఈరోజు ఆడతావా. డిడ్ యూ ప్లే, నిన్న ఆడావా. విల్ యూ ప్లే, రేపు ఆడతావా. ఆర్ యూ ప్లేయింగ్, ఇప్పుడు ఆడతావా. అలాగే హ్యావ్ యూ ప్లేడ్, ఇప్పటికి ఆడి ఉన్నావా అని అర్థం జరుగుతుంది. ఈ విధంగా మనము మిగతా క్వశ్చన్స్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ డస్ షీ రైట్ అని చెప్తాము, డిడ్ షీ రైట్ అని చెప్తాము, విల్ షీ రైట్ అని చెప్తాము. అలాగే ఈ షీ రైటింగ్, అలాగే హ్యాజ్ షీ రిటర్న్. ఈ విధంగా మనము డస్ హీ సింగ్, డిడ్ హీ సింగ్, విల్ హీ సింగ్, ఈజ్ హీ సింగింగ్, అదేవిధంగా హ్యాజ్ హీ సంగ్ అని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ క్వశ్చన్స్. ఇవన్నీ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అంటే ఆ పని చేసావా లేదా అంటే అవును కాదు, ఎస్ ఆర్ నో అని చెప్పే క్వశ్చన్స్. ఫ్రీక్వెంట్గా మనము మాట్లాడేటప్పుడు ఈ పదాలను, ఈ సెంటెన్సెస్ని అంటే ఈ టాలెంట్కి సంబంధించిన వాటిని ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఈ 5 గురించి మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డూ యూ ప్లే, ఈరోజు ఆడావా, సాధారణంగా ఎదుటి వ్యక్తులను అడుగుతాము. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే డస్ షీ రైట్, ఇప్పుడు రాసిందా. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే డస్ హీ సింగ్, వాడు పాడాడా. అలాగే డూ దే కమ్, వారు వచ్చారా. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ప్లూరల్కి వచ్చేటప్పటికి ఎక్కువ మంది డిడ్ దే కమ్ అని చెప్తాము, వారు నిన్న వచ్చారా. అలాగే విల్ దే కమ్, రేపు వస్తారా. అలాగే ఆర్ దే కమింగ్, ఇప్పుడు వస్తున్నారా. అలాగే హ్యావ్ దే కమ్, ఇప్పుడు వచ్చి ఉన్నారా. ఈ విధంగా మనము ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని వేయడం జరుగుతుంది. స్టేట్మెంట్స్కు సంబంధించి క్వశ్చన్స్ వేయాలనుకునేటప్పుడు ఈ విధంగా మనము డిఫరెంట్ టైమ్స్లో, ఈ రోజుకు సంబంధించి, అదే విధంగా నిన్నటికి సంబంధించి అంటే పాస్ట్కి సంబంధించి, అలాగే ఫ్యూచర్కి సంబంధించి రేపు, అలాగే ప్రజెంట్ ఇప్పుడు సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ వేయాలి. అలాగే ఇప్పుడే కంప్లీట్ అయిందని చెప్పడం కోసము ఈ విధంగా క్వశ్చన్స్ వేయాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ డబ్ల్యూఎస్ క్వశ్చన్స్, వెన్, వాట్, వేర్, హూ, ఈ పదాలతో మనం ఒక ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ వేయాలనుకునేటప్పుడు ఎలా వేస్తాము అది ఈ సెంటెన్సెస్లో మనము చూద్దాము. అదేవిధంగా మనము ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ చెప్పుకుంటే వై డు యూ ప్లే, అది ఈరోజు. అలాగే వై డిడ్ యూ ప్లే, నిన్న ఎందుకు ఆడావు. వై విల్ యూ ప్లే, రేపు ఎందుకు ఆడతావు. వేర్ ఆర్ యూ ప్లేయింగ్, వెన్ విల్ యూ ప్లే, వై ఆర్ యూ ప్లేయింగ్. అలాగే వై హ్యావ్ యూ ప్లేయిడ్. ఈ విధంగా మనము డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ని వేయడం జరుగుతుంది. అలాగే తీసుకుంటే నెక్స్ట్ మనము వెన్ డస్ హీ కమ్, వెన్ డిడ్ హీ కమ్,
వెన్ విల్ హీ కమ్, వెన్, వై, వెన్ హీ ఈజ్ కమింగ్, వెన్ హీ కమ్ అని మనము చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనము కొన్ని డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. వీటిని చదివితే మనం ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ని ఎలాగ వేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనము ఫ్రీక్వెంట్గా వేసే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేదే డిఫికల్ట్ వన్. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఈరోజు ఎలా చేయాలి, అదే ఎస్ఆర్నో క్వశ్చన్ అయితే ఎలా చేయాలి అనేది ఈ పై సెంటెన్సెస్లో చెప్తే, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ని ఎలా వేయాలనేది టైంను బట్టి ఇక్కడ ఈ టేబుల్లో కిందన చెప్పడం జరిగింది. ఈరోజు క్వశ్చన్స్ని, ఈ రోజుకి సంబంధించి క్వశ్చన్ ఎలా వేయాలి, నిన్నకు సంబంధించి క్వశ్చన్ ఎలా వేయాలి, అంటే పాస్ట్కి సంబంధించి ఎలా క్వశ్చన్ వేయాలి, అలాగే ఫ్యూచర్కి సంబంధించి రేపటికి సంబంధించి ఎలా క్వశ్చన్ వేయాలి, అలాగే ప్రజెంట్కి సంబంధించి ఏ విధంగా ఎస్ఆర్నో క్వశ్చన్ వేయాలి, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ వేయాలి, అలాగే ఇప్పుడే ముగిసింది అని ఇప్పుడే వచ్చావా, ఇప్పుడే వెళ్ళావా, ఇలాగటే సందర్భంలో క్వశ్చన్ వేయాలంటే ఎస్ఆర్నో క్వశ్చన్ ఎలా వేయాలి, డబ్ల్యూఎస్ క్వశ్చన్స్ ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది.